నమస్కారం. ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు ఒక సంవత్సరం పాలనలో ఏ విధంగా వెన్నుపోటు పొడిచారు అనేది ఒక బుక్ ఆవిష్కరణ కార్యక్రమం చేశాము. మొన్న వచ్చిందును తాడేపల్లిలో చేయడం జరిగింది, సెంట్రల్ ఆఫీస్లో. నిన్న వచ్చిందును మన జిల్లాలో రాయచోటిలో చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మన కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్లో కూడా మన పార్టీ ఆఫీస్లో చేయడం జరుగుతూ ఉంది. ఇదే విధంగా రేపు వచ్చిందును మండల్ హెడ్ క్వార్టర్స్లో కూడా చేయడం జరుగుతుంది. ఈ బుక్లో ఎంత క్లియర్గా ఏ విధంగా ఆయన వెన్నుపోటు 5 కోట్ల మందికి పొడిచారు అనేది క్లియర్ కట్గా విత్ ఫిగర్స్ విత్ ఇది అంతా చేశారు. ఈ బుక్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. దీనికి వచ్చేందులో మీరు స్కాన్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని మొత్తం అంతా ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒకరు ఇద్దరు కాదు, ఇది చాలా ఇంపార్టెంట్ బుక్. ఒక 5 కోట్ల మందికి ఏ విధంగా మనము వెన్నుపోటు పొడుస్తాము, ఏ విధంగా చేయించని చెప్పి క్లియర్ కట్గా ఉంది. ఏ విధంగా వీళ్ళు ఇచ్చిండే హామీలు ఇచ్చి టోటల్ ఏ విధంగా ఫెయిల్యూర్ అయినారు అనేది కూడా క్లియర్ కట్గా ఉంది. ఇప్పుడు సంవత్సరం అయ్యింది. ఈరోజు వాళ్ళు ఈ సంవత్సరం పాలనలో కూడా వాళ్ళ పరిపాలన టోటల్ 100% అటర్ ఫ్లాప్ అని చెప్పి నేను చెప్తున్నాను. చెప్పాలంటే కూడా మాకు జస్టిఫికేషన్ కాదా, ఏ విధంగా మీరు చెప్పగలరు ఇది అటర్ ఫ్లాప్ అని చెప్పి. నిన్న వచ్చిన జిల్లా కార్యాలయంలో క్లియర్ కట్గా మేము చెప్పాము ఏ విధంగా పార్టీ ఫెయిల్యూర్ అయింది స్టేట్ లెవెల్లో అని. అదేవిధంగా ఈరోజు మదనపల్లిలో కూడా టోటల్ ఫెయిల్యూర్ అయింది అని చెప్పి ఖచ్చితంగా మేము చెప్తున్నాం. ఇన్ని దినాలు మేము లోకల్ ప్రాబ్లమ్స్ మీద ఎందుకు వాయిస్కి ఎత్తలేదంటే ఏమంటే 1 year వాళ్ళకి టైం ఇవ్వాలా, 1 year లోపల మనం చేసామంటే ఇంత తొందర ఏమొచ్చేసింది, మీకు ఏం చేసేసారు మీరు, అప్పుడే మాకు అడుగుతున్నారే అని చెప్పి మా మీద లేనిపోని ఇది చెప్తారు. దానికోసం 1 year టైం ఇచ్చిన తర్వాత దాని తర్వాత లోకల్ ప్రాబ్లమ్స్ మీద మాట్లాడని చెప్పి మా పార్టీ డెసిషన్ ప్రకారం మేము ఈరోజు మాట్లాడుతున్నాం. అందరికంటే ముఖ్యంగా 1 year అయింది కాబట్టి ఎక్కడ కూడా 1 year అయిన తర్వాత ప్రోగ్రెస్ రిపోర్ట్ చేస్తారు. ఏ విధంగా ప్రోగ్రెస్ ఉంది, ఏ విధంగా చేసినారనేది ఇది అనవాయితీ. 1 year అయిన తర్వాతే ప్రోగ్రెస్ చెక్ చేస్తారు. ఈ రకంగా ఎత్తుంటే ఈరోజు మదనపల్లి డెవలప్మెంట్ గురించి మనం ఫోకస్ ఇస్తున్నామంటే మదనపల్లి ఎలక్షన్స్లో పోయిందే మెయిన్ కాన్సెప్ట్ వచ్చింది. మదనపల్లి జిల్లా చేస్తామనే కాన్సెప్ట్ మీద ఎంటర్ అయ్యి ఖచ్చితంగా మదనపల్లిని మేము జిల్లా చేస్తాం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మదనపల్లికి వచ్చినప్పుడు మదనపల్లిని జిల్లా చేస్తాం. అదేవిధంగా రాయచోటికి పోయినప్పుడు రాయచోటిని కంటిన్యూ చేస్తాం. అదేవిధంగా రాజంపేట పోయినప్పుడు రాజంపేటను జిల్లా చేస్తామని చెప్పి వాగ్దానాలతో ఎలక్షన్లో వచ్చినారు. ఈ వాగ్దానం వచ్చిన చాలా ఎక్కువగా మన ఎలక్షన్స్లో ప్రభావితం చేసింది. కానీ ఈ రోజు వరకు కూడా ఎటువంటి మూమెంట్ లేదు. ఏం జరుగుతుందో కూడా క్లియర్ కట్గా ఎవరికి తెలియడం లేదు. ఒకవేళ మూమెంట్ జరుగుతూ ఉంటే మీరు క్లియర్ కట్గా ఏం చేస్తున్నారు అనేది ప్రజలకు చెప్పే అవసరం ఉంది. దానికోసం మేము ఒకటే చెప్తున్నాం, ఖచ్చితంగా మీరు కూడా ఏదో ఒక డెసిషన్ తీసేసుకొని ఏం చేస్తూ ఉన్నారు ఏమని ప్రజలకు చెప్పే అవసరం, ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేసే అవసరం ఉంది. కాబట్టి దాని గురించి కూడా మీరు ఏం చేస్తున్నారని చెప్పి మీరు చెప్పాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా బీటీ కాలేజ్ విషయానికి వస్తే బీటీ కాలేజ్ ఏం చెప్పారు, మన మిథున్ రెడ్డి గారు ఎంతో కష్టపడి ఎలక్షన్స్కి ముందు ఎంతో కష్టపడి యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ దగ్గరికి పోయేసి ఆయన పోయేసేదో టోటల్గా మూమెంట్ తీసుకుని వచ్చేసి ఆయన వచ్చిన జీవో కూడా పాస్ తీసుకుని రావడం జరిగింది. అప్పుడేమన్నారు, ఓన్లీ కాగితం వచ్చేస్తే సరిపోతుందా అని చెప్పి మీరు చెప్పారు. దాని తర్వాత సంవత్సరం అయిపోయింది, ఇంతవరకు ఎటువంటి ఇది లేదు, ఎటువంటి మూమెంట్ లేదు. ఆ కాగితం మిథున్ రెడ్డి గారు ఏది తీసుకుని వచ్చారో అక్కడికే పరిమితం. మిథున్ రెడ్డి గారి మెయిన్ ఉద్దేశం ఏముంది, మదనపల్లిలో ఎడ్యుకేషన్ హబ్గాను మెడికల్ హబ్గా చేయాలనే ఉద్దేశంతో ఆయన బీటీ కాలేజ్ యూనివర్సిటీ చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్స్ప్లెయిన్ చేసి అంతా చేసిన జీవో తీసుకుని వచ్చేసి మొత్తం తీసుకుని వచ్చి కూడా దాని తర్వాత ప్రొసీడింగ్స్ వరకు ఎటువంటి మూమెంటూ లేదు. అదేవిధంగా మెడికల్ కాలేజ్ విషయానికి వస్తే ఇండిపెండెన్స్ నుండి జగన్మోహన్ రెడ్డి వచ్చే వరకు ఆంధ్ర రాష్ట్రంలో కేవలం 11 మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి వారు కష్టపడి 17 మెడికల్ కాలేజ్ తీసుకుని వచ్చినారు ఆంధ్ర రాష్ట్రానికి. అప్పుడు మన మిథున్ రెడ్డి గారు ఎటువంటి పరిస్థితుల్లో మనము మదనపల్లిని మెడికల్ హబ్గాను ఎడ్యుకేషన్ హబ్గా చేయాలనే ఉద్దేశంతో మెడికల్ కాలేజ్ కూడా మదనపల్లికి తీసుకుని వచ్చేసి వర్క్లు కూడా ఫేజ్డ్ మేనర్లో జరుగుతూ ఉన్నాయి. చకాచకా వర్క్స్ జరిగినాయి. మన మదనపల్లి వచ్చి సెకండ్ ఫేజ్లో వచ్చింది. ఈ పాటికి మా ప్రభుత్వం వచ్చింటే ఈరోజు మెడికల్ కాలేజ్ ఓపెన్ అయిపోయి ఈ హాస్పిటల్స్ను కూడా ఒక కార్పొరేట్ హాస్పిటల్ తరహాలో మనం డెవలప్ చేసాం. కానీ దాని తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ హాస్పిటల్ దగ్గర పోయేసిన నాసిరకంగా పనులు జరుగుతూ ఉన్నాయి, పనులు సరిగ్గా జరగడం లేదు అట్లా అని చెప్పేసి చాలా నాసిరకంగా అని చెప్పి ఈవెన్ ఈ మెడికల్ హాస్పిటల్లో కూడా ఈ జిల్లా హాస్పిటల్లో కూడా నిర్వీర్యం చేస్తూ ఉంటారు. ఫేజ్డ్ మేనర్లో నిర్వీర్యం చేస్తూ ఉంటారు. ఏ సబ్జెక్ట్ వచ్చినా ఏ కేసు వచ్చినా రెఫర్ అని చెప్పి పంపించేసి పైకి పంపిస్తున్నారు. ఏ మెడిసిన్స్ కూడా ఇక్కడ దొరకడం లేదు. సారిడైన్ మాత్రం కూడా బయట తెచ్చుకునే పరిస్థితి వస్తూ ఉంది.
కాబట్టి మీరు మీ ఎమ్మెల్యే గారు కూడా స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఏమన్నారు, దీన్ని కానీ ప్రైవేటైజేషన్ చేస్తే నేను వీధుల్లోకి వస్తాను, మీతో పాటు నేను ఫైట్ చేస్తానని చెప్పి మాట చెప్పినారు. కాబట్టి అట్లా కానీ ఏదో అది ప్రైవేటైజేషన్ చేసే పక్షంలో మీరు కూడా మాతో తోట ఆందోళన రావాలా, మాతో పాటు మీరు కూడా దీన్ని పాలు పంచుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మన కృష్ణరెడ్డి గారు ఏం చేశారు, చాలా కష్టపడి కేంద్రీయ విద్యాలయం మదనపల్లికి తీసుకుని వచ్చేసి ఆయన వచ్చిందనో ఎంతో ప్రైవేట్ స్కూల్స్లో కూడా ఓపెన్ చేసేసి, ప్రైవేట్గా రెంటెడ్ బిల్డింగ్స్లో కూడా కాలేజ్ ఓపెన్ చేసేసి, వలసపల్లి కాడ సైట్ కూడా ఇవ్వడం జరిగింది. సైట్ కూడా ఇచ్చినారు. దాని తర్వాత ఏమైందంటే మన గవర్నమెంట్ మారిపోయింది. ఇప్పుడు ఆ సైట్ అట్లే ఉంది. ఆ సైట్ కూడా ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్క్రోచ్మెంట్కి గురవుతాం. అది కూడా మేము పోయి కలెక్టర్ దృష్టికి, సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకుని వస్తే వాళ్ళు కూడా వచ్చేసి ఎన్క్రోచ్మెంట్ తీసేయాలని చెప్పారు. ఇప్పుడు అక్కడ సైట్ అలాట్ అయింది. మీరు ఏం చేస్తూ ఉంటారు? ఇంతవరకు ఎటువంటి ఒక ఇటుక పిల్ల కూడా అది పెట్టినది ఏమీ లేదు. ఎక్కడ ఏ డెవలప్మెంట్ లేదు. ఈరోజు సైట్ ఎన్క్రోచ్మెంట్ అది కాంపౌండ్ వాల్ చేయడం కానీ ఈరోజు సెంట్రల్లో కూడా మీ ప్రభుత్వమే ఉంది. ఏదో రకంగా వచ్చి దాన్ని డెవలప్ చేయాలా, దాన్ని చేస్తామని ఏమైనా ఉద్దేశం ఉందా? ఒక కేంద్రీయ విద్యాలయం అనేది ఒక దేవాలయంతో సమానం. అది ఎంత అంటే ఒక ఇన్స్టిట్యూషన్ అనేది ఒక దేవాలయంతో సమానం. ఒక మసీదు కట్టడం కానీ, ఒక టెంపుల్ కట్టడం కానీ, ఒక చర్చ కట్టిన దానికంటే అతి ముఖ్యమైనది వచ్చి ఒక ఇన్స్టిట్యూషన్ ఉండడం. దాని గురించి కూడా ఎటువంటి అక్కర లేదు. అది వచ్చిన ఎంక్రోచ్మెంట్ ఎంత అంటే కూడా మీకేమి చిల్లి గవ్వంతా కూడా ఏమి చిమ్మ పుట్టినది కూడా లేదు. కాబట్టి దయచేసి మళ్ళా సర్వే చేయించేసి అది ఎన్క్రోచ్మెంట్ కాకుండా ఏదో కన్స్ట్రక్షన్ సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి ఫండ్స్ డైవర్ట్ చేసుకుని ఇమీడియట్లీ ఆడ వర్క్స్ టేకప్ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా బలిజా కమ్యూనిటీ మన ఎలక్షన్స్లో టోటల్ వచ్చిందనో చాలా వరకు మన తెలుగుదేశం ప్రభుత్వాన్ని కానీ కూటమి వారికి సపోర్ట్ ఇచ్చింది. అదే మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏం చేశాం మేము, చాలామంది ఏం చేశారంటే కృష్ణదేవరాయలు విగ్రహాలు పెట్టి చేసినటువంటి సెంటర్స్లో వాళ్ళకి నిజంగానే మనం పెద్దపీట వేసాము. వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి చేయాలా, ఆ కమ్యూనిటీకి మనం హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో చేశాం. ఈరోజు మీరు మెజార్టీ ఆఫ్ ఓట్స్ పంజాబ్ కమ్యూనిటీస్ని తీసుకొని, అది కాకుండా